मोहतरम नाज़रीन आदाब, एटी न्यूज में आपका खैर मकदम है। बोधन में आरडीओ राजागौड़ की क़ियादत में कौमी वोटर डे का शानदार इनेकाद किया गया। इस प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से एसीपी किरण कुमार, एमआरओ गंगाधर, म्युनिसिपल कमिश्नर कमर अहमद, रेवेन्यू ऑफिसर के अलावा दीगर ने शिरकत की। इस मौके पर एक अजीम शान रैली मुनक्किद की गई। ये रैली नेब स्टैंड से होते हुए अम्बेडकर चौराहे पर अख्तिताम पजीर हुई। इस मौके पर एसीपी किरण कुमार, आरडीओ राजागौड़ ने मीडिया से मुखातिब होते हुए बताया कि कौमी वोटर्स डे मनाने का मकसद वोट की अहमियत को उजागर करना है। జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా యువ ఓటర్లలో చైతన్యం నింపేందుకు ఓటర్ నమోదు కార్యక్రమం అనేది ఒక బృహత్తర కార్యక్రమంగా జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్డీఓ బోధన్ గారు, ఎంఆర్ఓ బోధన్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ వివిధ స్కూల్స్ అండ్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ సహకారంతో విద్యార్థులతో ఈరోజు ఇక్కడ ఒక ర్యాలీ కార్యక్రమము, అలాగే మానవహారము, ఒక అవేర్నెస్ గ్యాదరింగ్ అనేది జరపడం జరిగింది. దీంట్లో మన గౌరవ ఆర్డీఓ గారు యువ ఓటర్లలో చైతన్యం రావడం కోసము ఈ పిలుపునిచ్చారు. అందరూ కూడా ఈ ఎలక్షన్ ప్రక్రియకి అందరూ సహకరించి ఎక్కువ శాతం ఎవరైతే అర్హత పొందుతారో ఆ యువకులందరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఈ ర్యాలీకి, మానవహారంకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన వీరయ్యకి, బోధన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆదేశాల క్రమం ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని మన బోధన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మన బోధన పట్టణంలో స్కూల్ విద్యార్థులతోటి ఓటర్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను పురస్కరించుకొని గౌరవ ఏసీపీ గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, సిఐలు, మున్సిపల్ కమిషనరు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనకి యువత ఎవరైతే కొత్తగా 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనకి కొత్తగా ఓటర్ల నమోదుతో పాటు ఏమైనా మనకి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ప్రస్తుత ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా కరెక్షన్స్ ఉంటే, అంటే పేరు కానీ, తండ్రి పేరు కానీ, ఇంటి పేరు కానీ, కరెక్షన్కి సంబంధించినటువంటి డేటా కూడా అప్డేట్ చేసుకోవడానికి, అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వాళ్ళు నివాసం మార్చుకుంటే షిఫ్టింగ్ చేసుకోవడానికి కానీ, ఓటర్ జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి మన ఎలక్షన్ కమిషన్ స్పెషల్ సమ్మర్ రివిజన్ తీసుకోవడం జరిగింది. దానికి మన 22వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకున్నాం. ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మనకి ఓటర్ లిస్టు ఫైనల్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూస్గా మనకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ వరకు, లోక్సభ వరకు కూడా ఈ ఓటర్లుగా కొత్తగా నమోదు చేసుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం